సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లపల్లిలో 70 రోజులుగా గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని పార్యానగర్లో రాష్ట్ర ప్రభుత్వం డంప్ యార్డు నిర్మాణం చేపట్టింది. డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నగరం నుంచి రోజుకు 2000 ట్రక్కుల చెత్తను డంప్ చేయాల్సి వస్తుందని, దాంతో దుర్గంధం వచ్చి ఉండలేని పరిస్థితి నెలకొంటుందని గ్రామస్తులు వాపోయారు. పొలాల మధ్య డంపింగ్ యార్డు నిర్మాణం చేస్తే పంటలకు తీవ్ర నష్టం వాటిల్తుందని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలుషితం చేయవద్దని సూచించారు. 70 రోజులుగా ధర్నాలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు, మానవ హారాలు నిరసనతో హోరెత్తిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు గ్రామస్తులతో సమావేశం నిర్వహించి డంపింగ్ యార్డు నిర్మాణంతో ఎలాంటి నష్టం వాటిల్లదని, గ్రామస్తులకు నచ్చజెప్పినా తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ డంప్ యార్డును మాత్రం ఏర్పాటు చేయనివ్వబోమని అధికారులకు తేల్చి చెప్పారు. డంప్ యార్డు నిర్వహణపై మాక్ పోల్ నిర్వహించగా ఒక్కరు మినహా అందరూ డంపింగ్ యార్డు నిర్మాణానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. తహసీల్దార్ కార్యాలయం ప్రజాభిప్రాయ సేకరణ నోటీసులు జారీ చేయగా గ్రామస్తులు తమ వ్యతిరేకతను వినతుల రూపంలో అధికారులకు అందజేశారు. ప్రభుత్వం మాత్రం పోలీసుల పహారా మధ్య డంప్ యార్డు నిర్మాణాన్ని చేపడుతోంది. మా మీద మేము శత్రుత్వం ఏం చేసినాం? మా ప్రజలంతా ఏం పాపం చేసిర్రు? నీకు ఎందుకని మా మీద విపక్ష? దయచేసి మీరు ఇప్పటికైనా మున్సిపాలిటీలు మొన్నటిదాకా ఏదైతే గ్రామ పంచాయతీలు ఉండాలనుకున్నారో అవి గ్రామ పంచాయతీలకైనా ఉంచాలి. ఈ డంప్ యార్డు వెంటే ఎత్తేయాలి. ఖచ్చితంగా ఎత్తేయకపోతే మా పోరాటము ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు అయ్యి ఈ మన శుభవార్తతో రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ సభ్యులందరూ సేవ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకు తెలుసు ఎవరు ప్రజల కోసం పోరాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ సభ్యులు ఖచ్చితంగా వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రజాక్షేమంలో ఖచ్చితంగా శిక్షించబడతారు. ఎవరైతే డంప్ యార్డుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారో వారికి ఖచ్చితంగా శుభ సూచికం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ గుమ్మడిదల మండల కేంద్రంలో మరి 68 రోజులుగా ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మరి ప్యారానగర్ వద్ద ఈ యొక్క డంప్ యార్డ్ వేయాలని ప్రభుత్వం మరి ఏదైతే జీవో తీసి అమలు చేసిందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము ఒకటే కోరుతున్నాము. మా ప్రాంతం పచ్చని అడవి, పచ్చని పంట పొలాలు, ఇక్కడ మరి రైతులు పచ్చని పంటలు, అన్ని రకాల పంటలు పండించే ఏకైక మండలం అంటే గుమ్మడిదల మండలమే. మరి ఇటువంటి ప్రాంతంలో, అడవి ప్రాంతంలో మరి ఈ యొక్క డంప్ యార్డ్ను, హైదరాబాద్కి సంబంధించిన డంప్ యార్డ్ను తీసుకొచ్చి మా ప్రాంతంలో వేయడము సరైన పద్ధతి కాదు. మేము ఒకటే కోరుతున్నాము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యవహారం చేస్తున్నారు. ఇక్కడ మా ప్రాంతంలో ఎక్కడ కూడా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు. అక్కడ ఉన్నటువంటి అడవి ల్యాండ్ లేకపోతే రెవెన్యూ ల్యాండ్ ఉన్న కాడికి రికార్డ్ చేసి ఇచ్చేసారు కాబట్టి దానికి సంబంధించిన ఫారెస్ట్ ల్యాండ్. మరి అక్కడి ఫారెస్ట్లో మీ యొక్క హైదరాబాద్ సంబంధించిన డంపును తీసుకొచ్చి మా ప్రాంతంలో వేస్తామంటే మేము సహించము. గుమ్మడిదల మండల కేంద్ర దీక్షలో భాగంగా 68వ రోజు కూర్చున్న వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, గత 67 రోజులు కూర్చున్న వారికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క డంపింగ్ యార్డ్ వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎక్కడైనా ఏదైనా చేసే పరిస్థితి ఉంది కాబట్టి దానికి బాధ్యులు కూడా ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే శాంతియుతంగా మేము చేస్తున్న సందర్భంలో మీరు వెంబడే స్పందించి ఇది చేసినట్టయితే మేము సంతోషిస్తాం. లేని పక్షంలో రేపు ఏది జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.